శ్రీనివాస్ స్వాతి గారు. మీకిప్పుడు లంచ్ అవరా అండి శ్రీనివాస్ గారు? ఆ! చంద్రశేఖర్ గారు మీ దగ్గర నెట్ ఉందా? ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది మీ ఛానల్ నుంచి తప్పుకోండి, తప్పుకోండి అని. అవునా? అదెప్పుడో పెట్టింది గదా! అదెప్పుడో ఎప్పుడో అప్‌లోడ్ చేసిన వీడియో అది. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. 20 జీబీ ఉందా? మరెందుకు స్ట్రక్ అవుతుంది? నాకే ఇక్కడ స్ట్రక్ అవ్వట్లేదు. మీకెందుకు అవుతది స్ట్రక్? ఆ! నీ మీ మొబైల్‌లో 20 జీబీ ఉంది. ఓకే. ఫైన్ అండ్ గుడ్. బట్ ఎందుకు స్ట్రక్ అవుతుంది మరి? నా దగ్గరనే ఇట్లా ఫ్రీగా వస్తుంది. ఈరోజు వెదర్ బాలేదు. అందుకే వర్క్ బ్రేక్. ఆహా! అవునా? ఈరోజు వర్క్ మీరెక్కడ చేస్తారు చెప్పండి శ్రీనివాస్ గారు? మీది హైదరాబాద్ గాదా? శ్రీనివాస్ గారు చెప్పండి మీరు మీరెక్కడ చేస్తారు జాబు? ఇక్కడ మా దగ్గరయితే ఎండ బాగా గాస్తుందనమాట. అందుకడుగుతున్నా. శ్రీనివాస్ గారు ఈరోజు వెదర్ బాలేదు. అందుకే వర్క్ బ్రేక్ అన్నారు. నమస్తే మేడమ్ అగ్రికల్చర్ రిలేటెడ్ అని చెప్పాగా. అగ్రికల్చర్ రిలేటెడే శ్రీనివాస్ గారు. అది తెలుసు మీకు జాబ్ తెలుసు. ఎక్కడా అని అడుగుతున్నాను నేను. ఆహా! అగ్రికల్చర్ రిలేటెడే నాకు గుర్తుంది. బట్ ఎక్కడ చేస్తారు? అంటే మా దగ్గర మాది హైదరాబాద్ కదండీ! హైదరాబాద్‌లో మేమున్న ఏరియా మటుకు కొంచెం ఎండగా బావుందనమాట. అందుకు చూపించినా? హ్మ్. చూడండి. ఎండ బాగా గాస్తుంది. అర్థమవుతుందా? శ్రీనివాస్ స్వాతి గారు మై విలేజ్ అంట. మై విలేజ్ అంటే నాకెట్లా తెలుస్తదండి? మీ విలేజ్ ఏంటో చెప్పాలి గదా! మీ విలేజ్ ఏంటో చెప్పాలి గదండీ! బ్రో హైడ్ అంటుంది బ్రదర్. మాది హైదరాబాద్ కదా! అలా అన్నమాట. మీదెక్కడా? మాది హైదరాబాద్ శ్రీనివాస్ గారు. నైస్ టు మీట్ యూ అండి. మాది హైదరాబాద్ అండి. మీరెక్కడండి శ్రీనివాస్ గారు? చంద్రశేఖర్ గారు హైదరాబాద్, మాదాపూర్. మహేష్ అనేమో కడప. ఆ అబ్బాయి డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నాడు. శ్రీనివాస్ గారు బ్రో హైదరాబాద్ అంటుంది బ్రదర్. మహేష్ అబ్బో! ఏదో ఒకటిలెండి చంద్రశేఖర్ గారు ఆ మాత్రం చేయడం గొప్ప. ఇంగ్లీష్‌లో సిల్వర్ ఏంది, కలర్ సిల్వర్ ఏంది అంట. సిల్వర్ కలర్ అనే అంటారు గదా! మహేష. సిల్వర్ కలరు అమ్మ వాళ్ళింటికి వచ్చారా? అమ్మ వాళ్ళింటికి రాలేదు నేను. నేనుండేదే హైదరాబాద్‌లో. మా అమ్మ వాళ్ళు గూడా హైదరాబాద్‌లోనే ఉంటారు. మేము ఒకప్పుడు ఉన్నాం వైజాగ్‌లో. ఇప్పుడు లేము. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నాం. హైదరాబాద్‌లో ఉంటున్నాం. ఈ ఛానెల్‌లో కొద్ది మందే ఉన్నారు కదా అని నిజం చెప్తున్నా. ఈ ఛానెల్ అయినా అందరూ రాలేరు గదా! ఈ ఛానెల్‌లోకి. అందుకే మీకు నిజం చెప్తున్నా అన్నమాట. నిన్ననే చెప్పింది బ్రో చాలా డేస్ సస్పెన్స్ తర్వాత నాకు నిన్ననే తెలిసింది. ఆ! ఇప్పుడు అర్థమైందిరా. చాలా సస్పెన్స్ తర్వాత నాకిప్పుడు అర్థమైంది క్లియర్‌గా. అన్నట్టు చంద్రశేఖర్ గారికి చాలా రోజులు సస్పెన్స్ తర్వాత నిన్న అర్థమైంది. శేఖర్ బ్రో విన్నారా? విన్నారా సుమి? హైదరాబాద్ అంటుంది సుమి అంట. శ్రీనివాస్ గారు. నిన్ననే చెప్పేసాము. మహేషాకి, చంద్రశేఖర్ గారికి. దీంట్లో ఒక్కొక్కరు జాయిన్ అవుతుంటే వాళ్ళకి తెలుస్తది. ఓహో! అలా